పాకిస్తాన్లో హిందూ దేవాలయమా? అది కూడా మన శ్రీరామచంద్రుడు పరశురాముడు తిరుగాడిన పుణ్యభూమి పాకిస్తాన్లో ఉందా? ఇదేదో వైరలవ్వడం కోసం కల్పించి చెప్తున్న మాట కాదు. ఇంతవరకు మేము మీ ముందుకు ప్రపంచం నలుమూలలో ఉన్న రియల్ మిస్టరీలను మాత్రమే తీసుకువచ్చాము. ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ కూడా కల్పన కాదు. నిజంగానే పాకిస్తాన్లో హిందూ దేవాలయం ఉండటమే కాకుండా ప్రతిరోజూ అక్కడ పూజలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. గుడిగంటల ధ్వనులు, జైమాతా అనే నినాదాల మధ్య బులకాలు వేసుకున్న ముస్లిం మహిళలు చేతులు జోడించి అమ్మవారి ముందు నిలబడతారు. ఇది మరింత ఆశ్చర్యకరంగా ఉంది కదా. పాకిస్తాన్ ఒకప్పుడు మన భారతదేశంలో ఒక భాగం, ఇప్పుడు మనకు శత్రుదేశం. అయినప్పటికీ అక్కడ ఎన్నో హిందూ దేవాలయాలున్నాయి. అయితే ఉగ్రవాదానికి పెద్దపీట వేసిన పాకిస్తాన్ అక్కడి దేవాలయాలను కూల్చివేసింది. ఎన్నో హిందూ టెంపుల్స్ భూస్థాపితమైపోయాయి. వాటన్నిటి మధ్య చీకట్లను పారద్రోహులుతూ ఒక వెలుగురేఖలాగా ఒక గుడి ఇప్పటికీ నిలిచి ఉంది. బలూచిస్తాన్ గురించి ఇప్పటికే మీరు చాలాసార్లు మీడియాలో వినే ఉంటారు. అది ఒక బంజర భూమి అయినప్పటికీ ఒక అద్భుతమైన ప్రదేశం. అక్కడ హింగ్లాజ్ మాత ఆలయం ఉంది. ఇక్కడకు ముస్లింలు వచ్చి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు అమ్మవారికి భయపడుతున్నారా? ఆ భయమే భక్తిగా మారిందా? అసలింతకీ ఈ గుడి వెనుక కథేంటి? తెలుసుకోవాలి అంటే ఈ వీడియో చివరిదాకా చూడటం మర్చిపోకండి. అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఎన్నో మిస్టరీలను మీ ముందుకు తీసుకువస్తాం. కామెంట్ సెక్షన్లో జై మాతాజీ అని రాయండి. అంతేకాకుండా మీరు ఏ నగరం నుండి లేదా ఏ రాష్ట్రం నుండి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ గుడి గొప్పతనం మన భారతదేశం నలుమూలలకు చేరుకుంటూ ఉంది అని మాకు తెలుస్తోంది. ఈ ఆలయం యొక్క గొప్పతనమేంటంటే ఇక్కడ శ్రీరామచంద్రుడు అడుగుపెట్టాడు. పరశురాముడి తండ్రి ఇక్కడే తపస్సు చేశారు. ఈ ప్రదేశాన్ని నానికా హజ్ అని పిలుస్తారు. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఎన్నో వేల కిలోమీటర్ల దూరం నుండి తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ గుడి ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఉగ్రవాదులు సైతం ఈ గుడిని చూసి వణికిపోతూ ఉంటారు. నానీమాత అని పిలుచుకునే ఈ అమ్మవారి రహస్యమేంటి? ఈ దేవాలయానికి రావడం అత్యంత కష్టమైన తీర్థయాత్ర అని యాత్రికులు ఎందుకు భావిస్తారు? ఈ గుడికి ఒంటరిగా వెళ్లకూడదు అని ఎందుకు నిషేధాన్ని పెట్టారు? అసలు ముస్లింలు ఈ హిందూ దేవాలయం పట్ల భక్తిభావన ఎందుకు పెంచుకున్నారు? ఇలా ఎన్నో ప్రశ్నలను రేకెత్తిస్తోంది ఈ దేవాలయం. వీటన్నిటి గురించి ఈ వీడియోలో చెప్పుకుందాం. ఈ దేవాలయం హిందూ సనాతన విశ్వాసానికి ప్రతీక. హిందూ మతంలో 33 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క దేవుడికి ఒక గుడి ఉంటుంది. ఎలాగైతే ప్రపంచం నలుమూలలా మన ఇండియన్స్ స్థిరపడ్డారో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హిందూ దేవాలయాలు స్థాపించబడ్డాయి. కొన్ని శతాబ్దాల క్రితం నుండే ఆ దేవాలయాలను నిర్మించారు. ప్రతి దేవాలయం ఎంతో మహిమ కలిగి ఉంటుంది. కొన్ని దేవాలయాలకు అద్భుత శక్తులు ఉన్నట్టు ప్రసిద్ధి చెందితే మరికొన్ని పురాణాలకు ప్రసిద్ధి చెందారు. కానీ మన పొరుగునే ఉన్న పాకిస్తాన్లో ఒక హిందూ దేవాలయం ఉండటమే కాకుండా ఎలాగైతే మనం చార్ధామ్ యాత్ర చేస్తూ ఉంటామో అదేవిధంగా అక్కడ కూడా ఈ ఆలయాన్ని పరమ పవిత్రంగా భావిస్తూ యాత్రలు చేస్తూ ఉంటారు. హింగోల్ నది ఒడ్డున చంద్రకూట్ పర్వతం సమీపంలో హింగోల్ నేషనల్ పార్క్లో ఒక పర్వత గుహలో మాతా హింగ్లాజ్ ఆలయం ఉంది. ఇక్కడ శివుడు భైరవుడి రూపంలో అమ్మవారు విగ్రహం పక్కనే ప్రతిష్ఠింపబడ్డాడు. ఈ ఆలయ ప్రాంగణంలో మనకి గణేశుడి కూడా కనిపిస్తాడు. ఈ ఆలయం ఎందరో హిందువుల విశ్వాసానికి ప్రతీక. అయితే అంతకంటే ఎక్కువగా ముస్లింలు ఇక్కడికి భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలు చేస్తూ ఉంటారు. అసలింతకీ ఏం జరిగిందో తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇక్కడ హిందువులు ముస్లింలు కలిసి అమ్మవారిని పూజిస్తారు. అక్కడకు వచ్చిన భక్తులలో ఎవరు హిందువులు ఎవరు ముస్లింలు అనేది తెలుసుకోవడం చాలా కష్టం. అంతేకాకుండా ఆలయ నిర్వహణ, శుభ్రత, కల్చరల్ ప్రోగ్రామ్స్లో ముస్లింలు పార్టిసిపేట్ చేస్తారు. హిందువులు ఈ ఆలయాన్ని హింగ్లాజ్ మాతా మందిర్ అని పిలుస్తారు. ముస్లింలు దీనిని నానీ మాతా మందిర్ లేదా నానికా హజ్ అని పిలుస్తారు. కేవలం పాకిస్తాన్ మాత్రమే కాదు, ఈజిప్ట్, బంగ్లాదేశ్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ నుండి కూడా ముస్లింలు పూజల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. హజ్కి వెళ్లే ముస్లింలను హాజీ అని పిలిచినట్టు హింగ్లాజ్ ఆలయానికి వచ్చిన మహిళలను హాజీయానీ అని పిలుస్తారు. ఇక వాళ్లకి ముస్లిం సమాజంలో కూడా చాలా గౌరవం లభిస్తుంది. హిందువులైతే అమర్నాథ్ యాత్ర, కేదార్నాథ్ యాత్ర వంటి తీర్థయాత్రలు చేసినా సరే నానీమాత ఆలయం దర్శించకపోతే ఇదంతా వ్యర్థమే అని నమ్ముతారు.
అందుకనే నానీమాతను సందర్శించకుండా హిందువులు తమ తీర్థయాత్రలను పూర్తి చేసుకోరు. ఇంతకీ అసలు విషయం చెప్పలేదు కదా. ముస్లింలకు ఈ ఆలయం మీద ఎందుకంత నమ్మకముంది? అల్లాని తప్పించి ఇంకెవ్వర్నీ పూజించడం పాపమని నమ్మే ముస్లింలు ఎందుకు ఈ అమ్మవారిని పూజిస్తూ ఉన్నారు? దీనికి సమాధానం కేవలం భయం. అవును, మీరు విన్నది నిజమే. నానీదేవి మీద నమ్మకాన్ని, భక్తిని ముస్లింలు కలిగి ఉండటానికి ప్రధాన కారణం భయం. ఇదంతా ఎలా కలిగిందో తెలుసుకోవడానికి ముందు మనం ఆలయ పురాణం గురించి తెలుసుకోవాలి. హిందూ మతంలో 33 కోట్ల దేవుళ్ళు దేవతలు ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్క దేవుడికి ఒక గుడి ఉంటుంది. ఎలాగైతే ప్రపంచం నలుమూలలా మన ఇండియన్స్ స్థిరపడ్డారో అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో హిందూ దేవాలయాలు స్థాపించబడ్డాయి. సతీదేవి తల ఇక్కడ పడింది కాబట్టి అన్ని శక్తిపీఠాలలోకెల్లా ఈ ప్రదేశం చాలా పవిత్రమైనది, ఎంతో పవర్ఫుల్గా ఉంటుంది అని హిందువులు నమ్ముతూ ఉంటారు. అయితే ఈ గుడి పాకిస్తాన్లో ఉండటం వల్ల మనం దీని గురించి చాలా తక్కువగా తెలుసుకున్నాము. భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అక్కడ ఉన్న ఎన్నో ఆలయాలు కూల్చివేయబడ్డాయి. ఇకపోతే పాకిస్తాన్లో అత్యంత అల్లకల్లోలమైన ప్రాంతం బలూచిస్తాను. ప్రత్యేక దేశంగా మారాలని అక్కడ ప్రతిరోజూ ఎన్నో అల్లర్లు జరుగుతూనే ఉంటాయి. ఉగ్రవాదుల నిఘా కూడా ఈ ప్రాంతం మీద ఎప్పుడూ ఉండనే ఉంటుంది. మరి ఇలాంటి సవాలను ఎదుర్కొని కూడా ఈ నానీమాతా దేవాలయం సురక్షితంగా ఎలా ఉంది? దీనికి ఏకైక కారణం ఆలయంలో ఉన్న అద్భుత శక్తులు. అందుకనే పాకిస్తాన్ సైన్యంతో పాటు ఉగ్రవాదులు కూడా వణికిపోతున్నారు. హింగ్లాజ్ ఆలయాన్ని ధ్వంసం చేయటానికి ఇప్పటివరకు ఎన్నోసార్లు ప్రయత్నించారు. ఒకప్పుడు ముస్లిం ఆక్రమణదారులు ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు, కాని వారు విఫలమయ్యారు. అందుకనే మొఘలులు పూర్తిగా నాశనమైపోయారు. భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయినప్పుడు పాకిస్తాన్లో కొంతమంది మతపరమైన కాంట్రాక్టర్లు కూడా ఈ ఆలయాన్ని నాశనం చేయటానికి ప్రయత్నించారు, కాని వాళ్లు కూడా ఫెయిల్ అయ్యారు. ఆ తర్వాత ఉగ్రవాదులు ఛాలెంజ్గా స్వీకరించి ఆలయాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి చేరుకున్నారు. కాని ఏం జరిగిందో తెలుసుకుంటే ఎవరికైనా వెన్నులో వణుకు పుడుతుంది. ఎందుకంటే ఈ ఆలయాన్ని నాశనం చేయటానికి వచ్చిన ఉగ్రవాదులు నాశనమైపోయారు. కొంతమంది జీవితాలను కోల్పోతే మరికొంతమంది తమ కుటుంబాలను కోల్పోయారు. దాంతో పాకిస్తాన్ ముస్లింలు ఈ ఆలయాన్ని నాశనం చేయటానికి ప్రయత్నించేవారికి చాలా చెడు జరుగుతుందని గ్రహించారు. ఇక్కడ సతీదేవత నానీమాత రూపంలో స్థాపించబడింది. ఈ ప్రదేశం చాలా శక్తివంతమైనది. ఇక్కడి నుండే ఉగ్రవాదులు ముస్లింలు ఆలయాన్ని చూసి భయపడటం ప్రారంభించారు. ఆలయ శక్తులు ఈ భయాన్ని విశ్వాసంగా మార్చాయి. అందుకని ముస్లింలు కూడా అమ్మవారి భక్తులుగా మారారు. ఆలయ ఉనికి వేల సంవత్సరాల నాటిదని కూడా నమ్ముతారు. ఈ ఆలయం గురించి శివపురాణం, దేవి భగవత్ పురాణం, ఇంకొన్ని గ్రంథాల్లో కూడా చెప్పబడింది. ఈ ఆలయ ప్రయాణం అత్యంత కష్టతరమైన ప్రయాణాలలో ఒకటిగా చెప్పుకోవాలి. ఇక్కడికి చేరుకోవడానికి 45 నుండి 55 కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాలి. కఠినమైన రోడ్లు, రాతితో కూడిన చదును చేయని దారులు, దానితో పాటు ఎవరూ లేని ఎడారిగుండా వెళుతుంది. దాదాపు 1000 కిలోమీటర్ల దూరం. ఎత్తైన పర్వతాలు, ఎడారి తప్ప చుట్టూ ఏమీ లేవు. అంతేకాకుండా ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం అడవి జంతువులతో నిండిన అడవి ఉంటుంది. దారిలో 300 అడుగుల ఎత్తైన జ్వాలాముఖి మఠం కూడా ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇన్ని కష్టాలను దాటిన తర్వాత బందీపోట్లు, ఉగ్రవాదుల ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆలయానికి ఒంటరిగా ప్రయాణించటానికి అనుమతి ఇవ్వబడదు. 40 నుండి 50 మంది భక్తులతో కూడిన గ్రూపు ఏర్పాటు చేస్తారు. ఎటువంటి సంఘటన జరగకుండా మొత్తం బృందం ఎల్లప్పుడూ కలిసి ఉండాలని సూచిస్తారు. అప్పుడు హింగ్లాజ్ ఆలయానికి ప్రయాణం ప్రారంభమవుతుంది. కాని ఈ ప్రయాణాన్ని పూర్తి చేయడానికి కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. యాత్ర ప్రారంభించే ముందు భక్తులు కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. వీటిలో 2 నియమాల గురించి మనం చెప్పుకోవాలి. మొదట, ప్రయాణం ప్రారంభం నుండి అమ్మవారిని సందర్శించిన తర్వాత తిరిగి వచ్చే వరకు భక్తులు సన్యాసం తీసుకోవాలి. అంటే సాత్విక ఆహారం తినవలసి ఉంటుంది. ఏ రకమైన చెడు ఆలోచనలను, చెడు పనులను చేయకూడదు. మత విశ్వాసాన్ని దెబ్బతీసే ఏ చిన్న పని కూడా చేయకూడదు. రెండో షరతు ఏమిటంటే, ప్రయాణంలో మీరు తీసుకెళ్లే నీటిని వేరే ఏ ప్రయాణికుడికి ఇవ్వకూడదు. ఆ ప్రయాణికుడు అనారోగ్యంతో ఉన్నా లేదా చనిపోయినా కూడా చుక్క నీళ్లు కూడా ఇవ్వకూడదు. ఈ పరిస్థితి కొంచెం వింతగా ఉన్నప్పటికీ దాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఇది కేవలం ఏదో ఒక నియమం కాదు, కానీ నానీదేవి తన భక్తులను పరీక్షిస్తుంది. ఈ టెస్ట్ పాసైన తర్వాత భక్తులు అమ్మవారి ఆశీస్సులను పొందుతారు. కాబట్టి ఈ 2 షరతులను తప్పకుండా పాటించాలి. ఒకవేళ ఎవరైనా అలా చేయలేకపోతే తన ప్రయాణాన్ని పూర్తి చేసిన తర్వాత కూడా తన ప్రయాణం అసంపూర్తంగా భావిస్తారు. అంతేకాకుండా ఒక భక్తుడు ఏదైనా కోరికతో ఆలయానికి వస్తే అతను మాతాకా చూర్ణం అని పిలువబడే 10 అడుగుల పొడవైన మండుతున్న అగ్నితో తయారుచేసిన మార్గాన్ని దాటాలి. ఈ నిప్పులగుండం గుండా వెళ్లిన తర్వాత భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని చెప్తారు.
మరొక అద్భుతం ఏమిటంటే ఇక్కడ 24 గంటలు నిప్పుల గుండం మండుతూ ఉంటుంది. భక్తులు వేడి బొగ్గులను దాటుతారు, కాని వారికి ఎటువంటి నెప్పి వేడి పాదాలలో మంట ఏమీ ఉండదు. అంతేకాకుండా భక్తులు నిప్పుల మీద కాకుండా మంచు మీద నడుస్తున్నట్లుగా నవ్వుతూ ఈ మార్గాన్ని దాటుతారు. దీనిని వాళ్లు అమ్మవారి శక్తి అంటారు. ఇది భక్తులను ప్రతి ఆపద నుండి రక్షిస్తుంది. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడకు అమ్మవారి దర్శనం కోసం వస్తారు. కేవలం మనలాంటి సాధారణ భక్తులే కాదు, రాముడు కూడా హింగ్లాజాలయాన్ని సందర్శించాడు. రావణాడిని చంపిన తర్వాత రాముడు బ్రహ్మహత్య పాపం నుండి విముక్తి పొందడానికి హింగ్లాజ్ మాతను సందర్శించాడు అని హిందువులు నమ్ముతారు. ఆయన ఇక్కడ ఒక యజ్ఞం కూడా చేశాడు. అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడే స్నానం చేసి తన పాపాలను కడుక్కుని తన్ను తాను శుద్ధి చేసుకున్నాడు. దీనితో పాటు పరశురాముని తండ్రి మహర్షి జమదగ్ని కూడా ఇక్కడ కఠినమైన తపస్సు చేశాడు. శంకరుని అవతారమైన గురు గోరఖ్నాథ్ కూడా ఇక్కడ తపస్సు చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాడు. ఇలాంటి గొప్ప గురువులు, ఋషులు తపస్సు చేసిన ఈ ప్రదేశంలో, శ్రీరాముడు స్వయంగా సందర్శించిన ఈ ఆలయంలో అమ్మవారి మహిమ ఎంత గొప్పగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీలైతే మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాము. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి.